ఈరోజు మార్కెట్ చూసుకున్నట్టయితే మనకి అరౌండ్ 100 పాయింట్స్ అనేది గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి అప్ సైడ్‌కి వెళ్ళడానికి ట్రై చేసింది. డౌన్ సైడ్ వెళ్ళడానికి కూడా ట్రై చేసింది. ఓవరాల్‌గా డోజీలో క్లోజ్ అయింది. మనకి ఫస్ట్ క్యాండిల్ వచ్చేసరికి. తర్వాత మనకి ప్రైస్ అనేది డౌన్ సైడ్‌కి వెళ్ళింది. తర్వాత మళ్ళీ కన్సల్టేషన్ అప్ సైడ్‌కి వెళ్ళడానికి ట్రై చేసి మళ్ళీ కన్సల్టేషన్ వెళ్ళిపోయింది అంతా. ఈ రోజు నేను తీసుకున్న స్టాక్ వచ్చేసరికి అదాని పవర్. ఎప్పుడైతే మనకి ఈ హై బ్రేక్‌ఔట్ అవుతుందో అప్పుడు నేను ఎంటర్ అయ్యా. మనకి చూసుకున్నట్టయితే ఆర్ఎస్ఐ కూడా మనకి 77% ఉంది. అప్ సైడ్‌కి వెళ్ళే ఛాన్స్ అయితే ఉంది. సో, చూసుకున్నట్టయితే మనకి ఎప్పుడైతే 1:1 కన్నా అబోవ్ వచ్చిందో అప్పుడు నేను ఇక్కడ ఎస్ఎల్ పెట్టేసి ఇక్కడ నేను లాక్ చేసేసా 1:1 కన్నా అబోవ్. సో, నాకిక్కడ ఎస్ఎల్ హిట్ అయింది. సో, అనుకున్న చోటే మళ్ళీ ప్రైస్ అనేది రివర్స్ అయింది. అరౌండ్ మనకి 1.5 అబోవ్ ఇచ్చింది. సో, ఇది చూసుకున్నట్టయితే డాబర్‌లో ఎప్పుడైతే మనకి ఫస్ట్ క్యాండిల్ యొక్క హై మనకి బ్రేక్‌ఔట్ అవుతుందో అప్పుడు నేను ఎంటర్ అయ్యా. సో, ఆర్ఎస్ఐ చూసుకున్నట్టయితే మనకి 71% ఉంది. సో, అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ అయితే ఉందని చెప్పి నేను ఎంటర్ అయ్యా. కానీ నేను అరౌండ్ ఈ క్యాండిల్‌లో ఎగ్జిట్ అయిపోయా. సో, ఏంటంటే ఇక్కడ ఎందుకు ఎగ్జిట్ అయ్యా అంటే ఆల్రెడీ నాకు డే ప్రాఫిట్ అనేది వేరే ట్రేడ్‌లో వచ్చేసింది. అంటే ఓవరాల్‌గా నాకు ట్రేడ్స్ అనేది 4 ట్రేడ్స్ రన్నింగ్‌లో ఉన్నాయి. ఆ 4 ట్రేడ్‌లో మనకి ప్రాఫిట్ అనేది వచ్చేసిందన్నమాట ఆల్రెడీ. సో, నేను ఎగ్జిట్ అయిపోయా. ఇది డౌన్ సైడ్‌కి వెళ్తే మనకు లాస్ అయ్యే ఛాన్స్ ఉందని చెప్పి నేను ఎగ్జిట్ అయిపోయా. కానీ మనకి అబోవ్ 1:1 ఇచ్చింది. సో, నెక్స్ట్ వచ్చేసరికి ఐనాక్స్ విండ్. ఇక్కడ నేను ఎంటర్ అయ్యా. ఇక్కడ వచ్చేసరికి నాకు ఎస్ఎల్ హిట్ అయిపోయింది. ఎస్ఎల్ హిట్ అయ్యి మళ్ళీ అప్ సైడ్‌కి వెళ్ళింది. తర్వాత మళ్ళీ నేను ఇక్కడ రీ ఎంట్రీ తీసుకున్నా. ఈ హై బ్రేక్‌ఔట్ అవుతున్నప్పుడు నేను ఎంట్రీ తీసుకున్నా. సో, చూసుకున్నట్టయితే నాకిక్కడ ఏదైతే లాస్ వచ్చిందో ఆ లాస్ ఇందులో కవర్ చేసి నాకు ప్రాఫిట్ ఇచ్చింది. అంటే ఇది 1:2 వచ్చింది మనకి. 1:2 తీసుకున్నా. లాస్ కవర్ అయ్యి నాకు అమౌంట్ అనేది మిగిలింది. సో, నెక్స్ట్ వచ్చేసరికి మనపురం ఫైనాన్స్‌లో తీసుకున్నా. ఇక్కడ కూడా అంతే ఈ హై బ్రేక్‌ఔట్ అవుతున్నప్పుడు నేను ఎంటర్ అయ్యా. మనకి ఆర్ఎస్ఐ చూసుకున్నట్టయితే 78% ఉంది. సో, ఎప్పుడైతే మనకి అబోవ్ 1:1.5 వచ్చిందో నేను ఎగ్జిట్ అయ్యా. కానీ మనకి ఉండుంటే 1:5 ఇచ్చేది. యాక్చువల్‌గా ఎగ్జిట్ అయ్యుంటే ఈ క్యాండిల్ ఇయర్‌లో ఎగ్జిట్ అవ్వాల్సింది. లేదా వెయిట్ చేయాల్సింది. నెక్స్ట్ వచ్చేసరికి యూనియన్ బ్యాంక్. యాక్చువల్‌గా ఇక్కడ ఎంట్రీ తీసుకోకుండా ఉండాల్సిందే. మనకేంటంటే అప్ సైడ్ వెళ్ళిపోయింది ఆల్రెడీ ప్రైస్. 200 ఎంఏ కూడా దూరంగా ఉంది. తీసుకోకుండా ఉండాల్సింది కానీ ఇక్కడ ఎంటర్ అయ్యా. ఇది కూడా నేను ఎగ్జిట్ అయిపోయా. ఉండుంటే నాకు అసలు హిట్ అయ్యేది. ఎందుకు ఎగ్జిట్ అయ్యానంటే ఆల్రెడీ ప్రాఫిట్ వచ్చిందని చెప్పి అన్నా కదా! రన్ అయ్యే ట్రేడ్స్ నాకు ప్రాఫిట్‌లో రన్ అవుతున్నాయి. సో, అంతకుముందు ట్రేడ్, ఈ ట్రేడ్ 2 నేను బ్రేక్ ఈవెన్‌లో ఎగ్జిట్ అయిపోయానన్నమాట.